బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ద్రోణి ప్రభావంతో రాగల 3 రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు ఉంటాయంటూ చెప్పుకొచ్చింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వెదర్ అప్డేట్కి సంబంధించి ఇప్పుడే కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి అలర్ట్ని జారీ చేసింది. మరి ముఖ్యంగా నిన్నటి వరకు కూడా ఇటు రాయలసీమ ప్రాంతాలకు డౌన్ సౌత్ గురించి మాట్లాడుకునే సందర్భంలో వాటి మీద ఇంపాక్ట్ ఉంటాయి. అండ్ ఈరోజు ఉత్తరాంధ్ర ఆ ప్రాంతాల మీద ఎక్కువగా ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి భారత వాతావరణ శాఖ చెప్తున్న అంచనాల ప్రకారం నిన్న ఆల్రెడీ రిపోర్ట్ కనుక మీరు చూస్తుంటే ఆర్టీవీలో అండ్ యూ కెన్ ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. నిన్న మనం మాట్లాడుకున్నాం ఇటు రాయలసీమ ప్రాంతాలు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఈ ప్రాంతాలకు సంబంధించి మనం మాట్లాడుకున్నాం. అండ్ ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం ఉత్తరాంధ్రకు సంబంధించి, ఎందుకంటే ఇంపాక్ట్ ఇటువైపు ఎక్కువగా ఉందనేది భారత వాతావరణ శాఖ చెబుతున్నమాట. అండ్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు దట్టు రేపు ఇన్ ద సెన్స్ 31 ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 1వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు కూడా, రేపు అనే మాట పక్కన పెట్టండి సో దట్ మీరు కాస్త కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి 31 ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 1వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు కూడా భారీ వర్ష సూచన ఉంది. అండ్ రేపైతే ఉరుములు మెరుపులు అంటే వడగండ్ల వాన పడే అవకాశం ఉంది. వడగండ్ల వానతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ రేపటికి సంబంధించి రేపు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు పార్వతీపురం మన్యం, విజయనగరం ఈ 2 ప్రాంతాలకు, అలాగే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అలాగే అంబేద్కర్ కోనసీమ, వీటితో పాటు బాపట్ల ఈ ప్రాంతాలకు, అలాగే ఓకే ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదా, బాపట్లతో పాటు కృష్ణ, అలాగే వెస్ట్ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అండ్ విజయనగరం, పార్వతీపురం మన్యం ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ చెబుతూనే వడగండ్ల వాన పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఇక రేపటి విషయానికి వస్తే కనుక, అంటే ఈ ఆరెంజ్ అలర్ట్ అనేది 3 రోజులు ఉంది. ఇప్పుడు చెబుతున్న కాస్త ఈ మోర్ ఇంపాక్ట్ ఉండేవి, అంటే ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం, ఈ వడగండ్ల వాన పడే అవకాశం ఇది మనం మాట్లాడుకున్నది. కానీ 3 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన భారత వాతావరణ శాఖ ఏ ప్రాంతాలకంటే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, అలాగే వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా, బాపట్ల ఈ జిల్లాలకు 3 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. రేపైతే భారీ వర్ష సూచన, అంటే 31వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 1వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు కూడా భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం వీటితో పాటు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఈ ప్రాంతాలకు రేపు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. ఆరెంజ్ అలర్ట్ ఉంటూనే అండ్ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. అంటే మొత్తంగా మాట్లాడుకుంటే కనుక ఇటు యానాం నుంచి మొదలు పెడితే యానాంకి అలాగే కాకినాడకి ఈ రోజు ఎల్లుండు ఈ 2 రోజులు ఆరెంజ్ అలర్ట్ ఉన్నది. అండ్ వాటితో పాటు నెల్లూరుకి రేపు ఎల్లుండి కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వచ్చినప్పుడు అంటే అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరితో పాటు అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అనవై డిస్ట్రిక్ట్, తిరుపతి ఈ ప్రాంతాలకు ఈ రోజు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. అలాగే నెల్లూరుకి రేపు ఎల్లుండి కూడా భారీ వర్ష సూచన జారీ చేస్తుంది, ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు ఇటు ఏ ప్రాంతాల్లో ఎంతెంత వర్షపాతం నమోదైంది అనేది ఒకసారి మీకు చెప్తే కనుక అర్థమైపోతుంది ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఏకంగా పార్వతీపురం మన్యంలోని కురుపాం అనే ప్రాంతంలో 19.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిత్తూరులోని వెంకటగిరి కోట అక్కడ ఏకంగా 27.4 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైందంటే ఇటు ఆయా ప్రాంతాల్లో ఎటువంటి భారీ వర్షాలు నమోదవుతున్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు కూడా భారత వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ని జారీ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో రేపు వడగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్,
నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ఇక దీంతో పాటు రేపు ఎల్లుండి కూడా, రేపు ఎల్లుండే కాదు, దాదాపు మనకి 6వ తారీఖు వరకు కూడా తెలంగాణకి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. అండ్ రేపటి విషయానికి వస్తే అంటే దాదాపుగా మనం 3వ తారీఖు వరకు మాట్లాడుకోవచ్చు. 3వ తారీఖు వరకు మాట్లాడుకుంటే ఫస్ట్ 31 నుంచి 1వ తారీఖు చూద్దాం. ఇటు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. అండ్ ఇటువంటి పరిస్థితి ఆ మరుసటి రోజు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా. సో ఈ క్రమంలో నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, అండ్ మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇటు ప్రిడిక్షన్స్ గురించి మాట్లాడుకునే సందర్భంలో అక్కడ యాక్యురేట్గా అలాగే ఉందా అనేది ఒక్కసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇదే అంశానికి సంబంధించి మీ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం ఉంది అనేది ఒకసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెంలో ఇలెందులో 3.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అత్యధికంగా ఈరోజు. అంటే పెద్దగా తెలంగాణ మీద ఇంపాక్ట్ చూపించకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ మీద పెను ప్రభావాన్ని చూపిస్తూ ఉంది ఈ ద్రోణి ప్రభావం కావచ్చు, లేకపోతే ఆవర్తన ప్రభావాలు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది రియాక్ట్ అవుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎటువంటి వర్షాలు పడుతూ ఉన్నాయి, ఎటువంటి వాతావరణం ఉంది అనేది ఇప్పటికీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. సో మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, అండ్ మీరు కూడా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. భారీ వర్షాలు, అకాల వర్షాలకి ప్రస్తుతం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మీ ఏరియాలో వర్షం పడిందా అంటే ఎస్ ఆర్ నో. దాదాపు ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ఫ్లక్చువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. నో అంటూ చాలామంది చెప్తూ ఉన్నారు. ఆయా ప్రాంతాలకు వర్షం లేదు అనేది ఎక్కువగా వినిపిస్తున్నమాట. ఆంధ్రప్రదేశ్ మీద దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. అండ్ తెలంగాణకు సంబంధించి రాబోయే 2-3 రోజులు కూడా కాస్త ఈ వెదర్ ఫోర్కాస్ట్ అంటే వర్షాలు పడే అవకాశం ఉంది, లేకపోతే ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి చిరుజల్లులు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అండ్ ఏ ప్రాంతాల్లో ఎలా ఉండే అవకాశం ఉంది అన్నప్పుడు ఇటు నల్గొండ, అలాగే సూర్యాపేట, ఖమ్మం ఈ ప్రాంతాలకు కొంచెం చిరుజల్లులు లేకపోతే ఆకాశం మేఘావృతమై ఉండడం అటువంటి పరిస్థితులు ఉంటాయి. అండ్ ఆ తర్వాత 31 నుంచి 1వ తారీఖు ఆ సందర్భంలో నిర్మల్ లాంటి ప్రాంతాలు కాస్త ఆకాశం మేఘావృతమయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇటువంటి అంచనాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ క్రమంలో మీ ఏరియాలో ఎటువంటి వర్షాలు ఉన్నాయనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.